హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత మనకెన్నో ప్రయోజనాలు ఇచ్చింది. అదే మొదట స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. స్మార్ట్ మోడ్ అభివృద్ధి చెందిన తర్వాత చాలా సౌకర్యమైనటువంటి సర్వీసులొచ్చాయి. అందులో ముఖ్యంగా పేమెంట్ విషయంలో మనం చాలా సౌకర్యాన్ని అనుభవిస్తున్నాం. మన బ్యాంకులో ఉన్నటువంటి నగదు నిల్వల్ని మనం ఫిజికల్ కరెన్సీ లేకుండానే వివిధ రకాలైనటువంటి మనీ ట్రాన్సాక్షన్‌లు అంటే ఫిజికల్‌గా డబ్బులు ఇవ్వకుండానే కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద మనం క్యూఆర్ స్కాన్ చేసో లేదా పేమెంట్ నంబర్‌కు ఫోన్ నంబర్ ద్వారా పే చేస్తూ మనం చాలా ఫిజికల్ కరెన్సీ దూరంగా ఓన్లీ డిజిటల్ కరెన్సీ ద్వారానే మనం ట్రాన్సాక్షన్ చేస్తూ చాలా సులభతరం చేసుకున్నాం. ఒక రోజుల్లో మనం మనం ఉన్న ప్రాంతం నుంచి ఇంకొక వేరే ఊరికి పంపించాలి డబ్బులు అంటే అది 2 రోజుల ప్రాసెస్ ఉండేది. అది కూడా వర్కింగ్ డేస్ కానప్పుడు మాత్రమే, వర్కింగ్ డేస్‌లో మాత్రమే పంపియాల్సి ఉండేది. అలాంటిది ఇప్పుడు ఉన్న క్షణంలో ఈ త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా ఎక్కడికైనా ఎవరికైనా ఎలాంటి అకౌంట్ అయినా ఏ బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకు మదర్ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంకు ఆ అకౌంట్‌లో కూడా డబ్బులు మనం ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటాం. దాంట్లో ప్రధానంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి సంస్థలు ముందున్నాయి. అయితే గూగుల్ పే సంస్థ ఇప్పుడు తమ కస్టమర్లకు శుభవార్త చెప్తుంది. అదేంటి ఇంతకాలం కేవలం ఇండియాలో మాత్రమే సర్వీసు అంటే ఇండియన్ అకౌంట్స్‌కు ఇండియన్ పర్సన్స్ మాత్రమే పంపించే సౌలభ్యం ఉండేది. కానీ కొత్తగా కుదిర్చినటువంటి డిజిటల్ సర్వీస్ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఇక నుంచి గూగుల్ పే అకౌంట్‌దారులందరూ కూడా విదేశాల్లో కూడా తమ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. డబ్బులు ఖర్చు పెట్టొచ్చు, తీయొచ్చు, ఇవ్వచ్చు, తీసుకోవచ్చు అంటూ గూగుల్ పే సంస్థ శుభవార్త చెప్పింది గూగుల్ పే కస్టమర్లకు. ఇక నుంచి అంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఫిజికల్ కరెన్సీ ఖచ్చితంగా తీసుకోపోవాల్సిన అవసరం లేదు. లేదా డాలర్లుగా మార్చుకొనో, ఇతరత్ర రూపంలో మార్చుకొని తీసుకోపోవాల్సిన అవసరం కూడా లేదు. ఇండియన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్సే ఇంకొంచెం సౌలభ్యంగా అవుతుంది విదేశాలకు వెళ్ళేటువంటి గూగుల్ పే కస్టమర్లకు.